బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి సవాల్ విసిరారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, తమ 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధిపై చర్చకు రావాలని ఆహ్వానించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత కూడా కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా మోహన్ రావుపేటలో జరిగిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు చీరల పంపిణీ చేపట్టారని అన్నారు. ప్రతిపక్షాలు ఈ విషయాన్ని కూడా స్థానిక సంస్థల ఎన్నికల కోసం దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి లక్ష్మణ్ మండిపడ్డారు. విషయం లోపల ఎక్కడ కూడా అనేది ఆలోచన కాదు. ఇలా ఇందిరమ్మ తల్లి ఎవరు, ఇందిరాగాంధీ అనేది ఎవరు అని చెప్పమంటున్నా. గుండె మీద చేసుకొని మాట్లాడేటువంటి నాయకులకు ఒకసారి గుండె మీద చేసుకొని రాజకీయం. ఇందిరమ్మ తల్లి పుట్టినరోజు కూడా మహిళా సోదరి మనకు రేవంత్ అన్న చీరకానికి ఇవ్వడం ఇష్టం లేదా అని చెప్పమంటున్నా. వాళ్ళకు మాట్లాడేటోళ్ళకు ఏదైనా చర్చ ఉంటే పెట్టమనండి. వాళ్ళు కేటీఆర్ రమ్మని కోరుట్ల అంబేద్కర్ విగ్రహం ఉంటాయి కదా, ఆడికి రమ్మని చెప్పు, నేను వస్తా. కేటీఆర్ రమ్మని చెప్పి నేను వస్తా. ఏం అభివృద్ధి చేసినామో, ఏం అభివృద్ధి జరిగిందో, ఏమి అభివృద్ధి జరగలేదో మొత్తం చెప్తాం, లెక్కలతో సహా చెప్తాం. 2014 నుంచి 18 నుంచి 23 వరకు ఈ కోరుట్ల నియోజకవర్గం లోపల నువ్వు చేసిన గొప్పతనం ఏంది? మీ రాజ్యం మీరే వెళ్ళింది కదా, టీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజ్యం వెళ్ళింది కదా. 2023 నుంచి ఇలా 2 సంవత్సరాల లోపలనే 2 సంవత్సరాలు మేము ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం లోపల ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మేము చేసిన పని ఏందో చెప్తాం. మేము చర్చకు సిద్ధం. కేటీఆర్ టైం డేట్ చెప్పాను, కేటీఆర్ చెప్పిన రోజు నేను వస్తా. ప్రజాపాలనలో మహిళలకు అందుతున్న సంక్షేమ పథకాలతో వారి ముఖాల్లో సంతోషం కనిపిస్తోందని అన్నారు. జూబ్లీహిల్స్లో మాదిరిగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటారని విశ్వాసం వ్యక్తం చేశారు అడ్లూరి లక్ష్మణ్.